హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సెలీనాస్ డైలీ బ్లెండ్. ఈరోజైతే పప్పు ములక్కాయ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న కందిపప్పులో కట్ చేసుకున్న మిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు వేసుకోవాలి. ఆ తరువాత తగినంత పసుపు, కారం వేసుకొని నీళ్ళను పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయితే మీకు ఒక టిప్ ఇప్పుడు నేను చెప్దామనుకుంటున్నానండి. మీలో ఎంతోమంది ఇప్పటికే ఎక్స్పీరియన్స్ చేసుంటారు, అలాగే మన వాళ్ళ ఇంట్లోకి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూసుంటారు. కొన్నిసార్లు పప్పు ఉడికేటప్పుడు అది బాగా పొంగిపోయి స్టవ్ అంతా పాడైపోయి కుక్కర్ అంతా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక స్పూన్ని కూడా అందులోనే వేసేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. చూస్తున్నారు కదా, కొద్దిగా కూడా బయటకు అనేది పొంగలేదు. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ములక్కాయలను వేసుకుందాము. దాంతోపాటు కొత్తిమీరను వేసి తగినంత ఉప్పు, అలాగే కొంచెం నీళ్ళను కూడా వేసుకొని మరొక 2 విజిల్ల పాటు ఉడికించుకోవాలి. ములక్కాయలు కూడా ఉడికేలోపు మనము తాలింపు అయితే వేసుకుందామండి. ముందుగా ఒక చిన్న బాండీని పెట్టుకొని అందులోకి తగినంత నూనెను పోసుకోవాలి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కాస్త వేగనీయాలి. అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తాలింపుని స్టవ్ మీద నుంచి దించేసే ముందు కొద్దిగా కరివేపాకును కూడా వేసుకున్నట్లయితే మన తాలింపు రెడీ అండి. కదా, ములక్కాయలు ఎంత బాగా ఉడికిపోయినాయో. ఆ ములక్కాయలన్నిటినీ చక్కగా పక్కకి తీసుకొని పప్పు గుత్తితో కానీ పొటాటో మ్యాషర్తో కానీ పప్పుని చక్కగా మెదుపుకోండి. మనం ఆల్రెడీ ఇందాక ములక్కాయలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా వేయనవసరం లేదండి. టేస్ట్ చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. అలా పప్పు మెదుపుకున్న తరువాత అందులోకే కొంచెం చింతపండు రసాన్ని, అలాగే ఇందాక వేసుకున్న తాలింపుని 10 నిమిషాల పాటు మరిగించినట్లయితే ఎంతో రుచికరమైన పప్పు ములక్కాయ రెసిపీ రెడీ అయిపోయిందండి. పప్పుని ఇలా మరిగించేటప్పుడు మరీ ఎక్కువగా తిప్పకండి, ములక్కాయలు చితికిపోయే అవకాశం ఉంటుంది. రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.